అందరికీ నమస్కారం. సభ కొంచెం ఆలస్యమైంది, అందుకు అందరు కూడా క్షమించాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా కండే సీనయ్య గారు, వారి తనయుడు ఉమామహేశ్వర రావు గారు పార్టీలో చేరే సందర్భంగా వాళ్లే కాదు, వాళ్ళ మిత్ర బృందం, వాళ్ళ అనుచరులు, వాళ్ళ బంధువులు అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరే సందర్భంగా ఈరోజు చాలా మంది ప్రసంగించారు. ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా తిరిగి మళ్ళా చెప్పనవసరం లేదు. ఈరోజు మీ అందరికి కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా ఆర్థికంగా సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ఉంటే ఒక్క పథకం కూడా చెప్పుకునేదానికి ఈరోజు లేదు. ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి తండ్రి గారు కానీ చేసిన పథకాలు మనకి ఎన్నో గుర్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకం ఒక్కటి కూడా గుర్తులేదు. ఒకవేళ ఏదైనా గుర్తుకొస్తే కరువు కాటకాలు వస్తాయి, ఆయన వస్తే వర్షాలు పడవు, అది గుర్తుకొస్తుంది తప్పితే పథకాలంటూ ఏమీ కూడా గుర్తుండవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు చెప్తే చిన్న పిల్లలు కూడా ఆ పథకాలు పేర్లు చెప్పే పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి. అందరూ మనకి మేలు జరుగుంటేనే, మీకు మేలు జరుగుంటేనే ఓటేయమని అడిగిన నాయకుడు భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పవచ్చు. కేవలం పేదరికం ఉండకూడదు, దానికోసం ఏమి చేయాలని ఆయన అహర్నిశలో ఆలోచించి ఆర్థికంగా సహాయం చేయాలి. వాళ్ళ పిల్లలకి చక్కని చదువులు నేర్పాలి, ఆ చదువుకునే దానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేయాలి, వాళ్ళందరి ఆరోగ్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. ఈ మూడింటి కోసం ఆయన చాలా కష్టపడి చాలా డబ్బులు వెచ్చించి మీ అందరి శ్రేయస్సు, మీరందరూ కూడా హాయిగా జీవితాలు గడపాలని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను గత 25 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో పనిచేశాను. ఎమ్మెల్యేలుగా, మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా పనిచేసి ఆ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశాను. ఉదాహరణకి మన సర్వేపల్లిలో పనిచేసినప్పుడు అక్కడ పోర్టు తీసుకురావడం కానీ, పవర్ ప్లాంట్స్ తీసుకురావడం కానీ, అదేవిధంగా ఇతర ఇండస్ట్రీలు తీసుకురావడం కానీ చేసి ఈరోజు ఆ ప్రాంతంలో దగ్గర 30,000 మంది పనిచేస్తూ ఉన్నారు. నేను వచ్చిన ఈ సంవత్సరం రోజుల్లో మన ప్రాంతం అంతా కూడా 150 కోట్లతో అభివృద్ధి చేశాను, మీ అందరికి కూడా తెలుసు. ఇంతేకాకుండా పార్లమెంటు సభ్యుడిగా నేను రైల్వే స్టేషన్కి, మన పాతది 80 ఏళ్ల కిందట నిర్మించిన రైల్వే స్టేషన్కి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు నూతనంగా దాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా హైవే మీద బ్రిడ్జెస్ తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు చేశాం. మన నెల్లూరు పట్టణానికి దగ్గర ఈ 5 సంవత్సరాల్లో 100 కోట్లకు పైన మన పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా నేను దాంట్లో మెంబర్ను కాబట్టి దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఎక్కడ కూడా ఈ సంవత్సరం రోజుల్లో అరాచకాలు కానీ, రౌడీజం కానీ, ఎవరినైనా బెదిరించడం కానీ, పోలీస్ కేసులు పెట్టడం కానీ ఏది కూడా జరగలేదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రశాంతంగా మన నెల్లూరు రూరల్ ప్రాంతాన్ని, నెల్లూరు పట్టణ ప్రాంతాన్ని కూడా మేము ప్రశాంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ, ఇంతసేపు ఆలస్యమైనా కూడా మీరందరూ ఒక క్రమశిక్షణగా ఉండేందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. అసెంబ్లీకి నన్ను, పార్లమెంటుకి విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్.